తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి, మరి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు నిపుణులు, శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా? గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి వచ్చే శాతంలో 20% పనిచేస్తాయి. 100కి 100% పనిచేస్తే మన జన్మజాతకం. సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మజాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి. జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా, అయితే ఒకవేళ వచ్చే ఇబ్బందులు ఇవి ఇంపార్టెంట్ అనమాట. గురుదశ నడుస్తూ ఉంది. సో గురువు ఎక్కువ ఉన్నారు, మనకి వృషభంలో ఉన్నారు, గోచారంలో వృషభంలో గురువు ఉన్నాడు. వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది, సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా, ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు, కొంతమంది రావడం టైట్గా ఉంటాయి. సో ఇది జరుగుతుందా ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల, వృషభంలో ఉండడం వల్ల. సో వృషభం రాశి వాళ్ళకి ఉంటుంది, అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. వృషభ రాశికి ప్లస్ తులారాశికి అధిపతి శుక్రుడు, ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే, శుక్రుడు కూడా శుభగ్రహమే. శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు, ఈయన దేవతలకి గురువు. సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం. 3వ నెంబర్ కింద గురువుని సూచిస్తే 6వ నెంబర్ కింద శుక్రుడిని సూచిస్తాం. సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఉన్నారో ఆయన, వృషభ రాశి వాళ్ళకి మనీ సర్క్యులేషన్స్ టైట్గానే ఉంటాయి, అలాగే తులారాశి వాళ్ళకు కూడా మనీ వచ్చినట్టు ఖర్చయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి. సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు. ఈ జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన. సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి? ఓకే. సో 4 రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, 4 రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది, మిగతా 4 రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి రాహు వ్యయ స్థానంలో మీనంలో ఉన్నాడు. సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి, సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం. వ్యయ స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు, తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా, అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం, లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అది చూస్తారు. అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది, జనరల్గా భక్తి చేసే విషయాల్లో చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా, మడి కట్టుకొని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణాల్లో మారిపోతుంటారు. ఓకే, ప్రదక్షిణాలు చేయాలి, మనసు ఉండాలి, మనసులో మా భగవంతుడు ఉండాలి, అలా ప్రార్థన చేయాలి, అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది గోచరంలో రాహు మీనంలో ఉండడం వల్ల. రాహు అలా మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే గోచారంలో ఆయన 12th హౌస్లో ఉన్నాడో అన్ని రాశుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది. సో వాళ్ళ జన్మజాతకంలో మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్ధకాన్ని ఇవ్వడము, ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం, నాకు బద్ధకం లేదు నేను చాలా స్ట్రిక్ట్గా పొద్దున్నే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు. ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం, ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుది. సో గోచరంలో మీనంలో రాహు ఉండడం వల్ల. తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు, అది జనరల్గా ఏంటంటే 6వ స్థానం కన్యా. సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్గా అంటే నెగిటివ్ రిజల్టే, పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు. సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే. కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయాన్ని గురి చేస్తాడు, అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన. అందులో 6వ స్థానం అంటే రోగస్థానం మనకి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుధుడు శుక్రుడు ప్రతి నెల మారుతూ ఉంటారు. సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది, సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపారం విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు. శుక్రుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల. సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము, ఎదుటి వాళ్ళ విషయాలు వినడము, లేకపోతే వినకపోవడము, ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు. సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు. మిగతా వాళ్ళందరూ సంవత్సరం, గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం, శని భగవాన్ అయితే 2.5 సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీళ్ళే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ మాస ఫలితాలు ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న.
అమ్మ అలా అయితే మరి మేషరాశి వారికి ఈ జూలై మాసంలోని ఎలా ఉండబోతుంది? నవగ్రహాల అనుగ్రహం ఎలా ఉంది వాళ్ళకి? సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఈ మాసంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు 30 తారీఖు జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు శని వక్రించారు, వక్రగతి అనేసి ఉంది. సో వక్రించడం అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా కుంభంలో ఉన్న శని భగవానుడు మేషాన్ని చూస్తున్నాడు, 3వ స్థానాన్ని ఆయన చూస్తాడు, తర్వాత 7వ స్థానాన్ని, తర్వాత 10వ స్థానానికి. ఆయనకి 3 స్థానాలు విశేష దృష్టిలో అనమాట. సో అందరికీ ఒక్కొక్క స్థానం అయితే ఈయనకి 2 స్థానాలు ఎక్స్ట్రా. కానీ శని భగవానుడు ఏంటంటే ఇలాగ చూడగలడు, మళ్ళీ ఇలా తిప్పుకొని చూడగలడు. ఏ స్థానాలకు వస్తాయి శని భగవాన్ అడిగితే? 7వ స్థానం ఖచ్చితంగా వక్రస్థితి అంటే 3వ స్థానం వస్తుంది. 3వ స్థానం అంటే ధనస్సు వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా ఉండే ఆయన వక్రించి చూసిన 3వ స్థానం, తర్వాత అర్ధాష్టమ శని ప్రభావం పడుతుందని అన్నాం కదా, అప్పుడు వృశ్చిక రాశి పడుతుంది. అండ్ తర్వాత సప్తమ స్థానం వచ్చేసి సింహం పడుతుంది. తర్వాత మళ్ళీ అష్టమ స్థానం వచ్చేసి కర్కాటకం పడుతుంది. సో ఎప్పుడైతే ఆయన వక్రించారో ఇవాళ ఆపోజిట్లోకి వెళ్ళారో మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఈ ప్రభావాలు పడతాయి. సో ఈ రాశులు వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సో మేషరాశికి డైరెక్ట్గా మనకి చూస్తారు కనుక ఇప్పుడు దాకా ఏంటంటే మేషరాశిని చూస్తారు కనుక మేషంలో జనరల్గా శని భగవానికి ఫేవర్ కాదు. 3వ స్థానం దృష్టి అనేది కూడా ఇబ్బంది పడేది అక్కడ, ఎందుకంటే కుజుడు కొని ఉన్నాడు మేషంలో ఇప్పుడు దాకా, శనికి కుజుడికి పడదు. సో డెఫినెట్గా అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే కోర్టు విషయాలు, గొడవలు, డిస్టర్బెన్సెస్, చాలా మంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడం. ఈయన ఎప్పుడైతే కొంచెం వక్రించారో కొంచెం వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది. సో వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకున్నా మనం ఎందుకు తొందరపడ్డాం అనే ఆలోచనలోకి వచ్చి కొంచెం మార్పులు వచ్చే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ నెలంతా జరుగుతుంది. సో ఈ మేషరాశి వాళ్ళకి ఈ 3 నెలలు వాళ్ళకి కొంచెం హ్యాపీగా కోర్టు విషయాలు కానీ, తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, గొడవలు కానీ లేకుండా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఈ రాశి 1వ తారీఖు నుంచి 6వ తారీఖు కుజుడు ఉండి, తర్వాత వృషభంలోకి గురువు పక్కనకి కుజుడు కొంచెం చేరుతున్నాడు ఈ మేషరాశి వాళ్ళకి. సో ధనస్థానాధిపతి గురువు ఆల్రెడీ మేషరాశి వాళ్ళకి కలిగి ఉన్నారు కనుక కుజుడు అక్కడ బలంగా చేరితే ఇంకొంచెం పట్టుదల, కృషి వీళ్ళకి ఎక్కువై కొంచెం పనులు ఫాస్ట్గా జరుగుతాయి. సో దీంతో పాటు భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇంతకుముందు భక్తి వేరు, ఇప్పుడున్న 2 కలపడం వల్ల వచ్చే భక్తి ఏంటంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా లేదు, ఈ పద్ధతి ఆచారం ప్రకారంగా చేస్తే ఈ పని ఖచ్చితంగా అవుతుంది, శ్రద్ధగా చేస్తారు. సో తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యల నుంచి ఉన్న వాళ్ళకి ఈ ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం కూడా ఈ మేషరాశి వాళ్ళకి కలుగుతుంది. ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈసారి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వివాహాల్లో ఇబ్బందులు పడుతూ వివాహం జాప్యం జరుగుతున్న వాళ్ళకి వివాహం జరిగే అవకాశం మేషరాశి వాళ్ళకి ఈ నెల చక్కగా ఉంది. అయితే శని ప్రభావంతో ఇబ్బంది పడేటువంటి ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాన్ని పాటించుకుంటే వీరికి యోగదాయకంగా ఉంటుందంటారు? కుజుడు వృషభంలోకి వెళ్ళారో, అక్కడ గురువు పక్కన చేరారో వీళ్ళకి అన్ని విషయాల్లో యోగదాయకంగా ఉంటుంది. వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధన ఏంటంటే ఎవరైనా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా, కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మంగళవారాలు 21 ప్రదక్షిణాలు చేసి ముద్ద కర్పూరం ఇవ్వడం వల్ల వీళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ సమస్య పడి ఉన్నవాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను తీసుకుంది రాంగ్ డెసిషన్ అవ్వచ్చు, నేను కరెక్ట్ ఆలోచించలేదు, ఆ రోజు ఏదో పెద్దవాళ్ళు చెప్తే ఏదో ఆలోచనలో చేసేసాను అనే ఫీలింగ్ రిలీజ్ అయ్యి మళ్ళీ కలిసిపోయే అవకాశం, భార్యాభర్తలిద్దరూ కలిసి హ్యాపీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అమ్మ జూలై మాసంలోనే ఈ మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.